వర్షాలు తగ్గినా రాకాసి వరదలు సృష్టించిన విధ్వంసంతో ఇంకా అష్ట కష్టాలు పడుతున్నారు. కామారెడ్డి జిల్లా అంతటా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కామారెడ్డి రాజంపేట మధ్య రోడ్డు దెబ్బతినడంతో రాకపోకలకి చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి. కామారెడ్డి రాజంపేట మధ్య రోడ్లు ధ్వంసమైపోయాయి. వరద ఉధృతికి అనేక చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. కామారెడ్డి నుంచి రాజంపేట వైపు రాకపోకల్ని నిలిపేశారు. లింగాయపల్లి గ్రామం దగ్గర రోడ్డు కుంగిపోయింది. దృశ్యాల్లో చూస్తున్నారు కదా, రోడ్ల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో. భారీ ఎత్తున వచ్చిన వరద ఊర్లు మొత్తం ముంచేసింది. అలాగే రోడ్లను కూడా కోసేసుకుంటూ వెళ్లిపోయింది. దీంతో ఆ ప్రాంతాల్లో ప్రయాణించే వాహనదారుల ఇక్కట్లు అన్ని ఇన్ని కావు. కామారెడ్డి రాజంపేట మార్గంలో దెబ్బతిన్న రహదారి దగ్గర నుంచి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ దివాకర్ రిపోర్ట్ చేస్తారు. జిల్లాలో జల విలయం సృష్టించింది. అటు భారీ వరదల కారణంగా రోడ్లన్నీ పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం మనం అత్యధిక వర్షపాతం నమోదైనటువంటి రాజంపేట మండలంలో ఉన్నాయి. ఇది ఒక వాగును కల్పిస్తుంది. రోడ్డు మొత్తం కూడా పూర్తిగా ధ్వంసమైంది. మెదక్ నుంచి కామారెడ్డి వైపు వచ్చే రాకపోకల్ని పూర్తిగా నిలిపివేశారు. పూర్తిగా రోడ్డు ధ్వంసమైంది. రోడ్డు అంతా కూడా దాదాపు 20 మీటర్ల వరకు ధ్వంసం అవడంతో భారీ వాహనాలను నిలిపివేశారు. రాజంపేట నుంచి కామారెడ్డి కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. 3 రోజుల నుంచి చుట్టుపక్కల గ్రామాలంతా కూడా అంధకారంలోనే ఉంటున్నారు. ప్రస్తుతం మనం పంట పొలాల్లో ఇసుక మేటలను కూడా చూడొచ్చు. ఈ రోడ్ అంతా కూడా కొట్టుకుపోయి పంట పొలాల్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి 4600 ఎకరాలు ఈ మండలంలో పంట పొలాలన్నీ కూడా నీటమునిగాయి. వీళ్ళంతా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో భారీ నష్టం వాటిల్లింది. ముఖ్యంగా పంచాయతీరాజ్ రోడ్లు, ఆర్ఎన్బి రోడ్లు అన్నీ కూడా పూర్తిగా నీట మునిగాయి. 38 పంచాయతీరాజ్ రోడ్లు, ఆర్ఎన్బి 64 ఆర్ఎన్బికి సంబంధించినటువంటి రోడ్లు నీట మునిగాయి. ఇక్కడ రాకపోకలన్నీ కూడా అస్తవ్యస్తంగా మారాయి. పూర్తిగా స్తంభించిపోయాయి. ప్రధాన రహదారుల పైన కూడా మొత్తం వరద ప్రవాహం కొనసాగడంతో ఇక్కడ రాకపోకలన్నీ కూడా నిలిచిపోయాయి. అయితే వీటిని మరమ్మతులు చేసి రాకపోకలను పునరుద్ధరించాలని చెప్పి గ్రామస్తులు కోరుతున్నారు. ఇప్పటి వరకు కూడా ఎలాంటి మరమ్మతులు కానీ ఇతర పనులు ఇక్కడ ప్రారంభం కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షం తగ్గింది కానీ వరద ప్రభావం వల్ల ఈ జరిగినటువంటి నష్టాన్ని పూరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, టీవీ 9 నిజామాబాద్.